తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపాడు. గోదావరి జిల్లాలో ఏపీకి తరలి వెళ్లే బడా నాటకాన్ని రసవత్తరంగా రక్త కట్టిస్తున్నాడు. తెలంగాణ గొంతు తడిపి పొలాలను సస్యశ్యామలం చేసే కాళేశ్వరాన్ని పక్కన పట్టేసి తన లోపాలు బయటపడకుండా గుట్టు చెప్పుడు కాకుండా సుంకిశాలకు రిపేర్లు మొదలు పెట్టేశాడు. ఈ డైవర్షన్లో బనకచెర్ల బాగోతానికి ముసుగు వేయడానికి కుట్ర పన్నుతున్నాడు. అయితే తెలంగాణ ప్రయోజనాలను మరోసారి తన గురువు చంద్రబాబు ముందు తాకట్టు పెట్టే వ్యూహాలను అమలు చేస్తున్నాడు. అవును, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు మరో ద్రోహం చేస్తున్నాడు. తన గురువు ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకు పక్కాగా తెలంగాణ నీటి వాటానే పనంగా పెడుతున్నాడు. తెలంగాణ జల వరప్రదాయినిగా ఉన్న కాళేశ్వరంలోని అంతర్భాగమైన మేడిగడ్డలో ఏవో 2 పిల్లర్లు కుంగడంతో మొత్తం ప్రాజెక్టే ప్రమాదంలో పడిందన్నట్టుగా కలరంగిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సుంకిశాల రూపంలో సరికొత్త నాటకానికి తెరలేపాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా తానై ముందుకు నడిపిస్తున్నాడు. తన లోపాలను కప్పిపుచ్చుకుంటున్నాడు. మేడిగడ్డకు ఒక నీతి, సుంకిశాలకు ఇంకో నీతా? ఇది బీఆర్ఎస్ పార్టీయే కాదు, యావత్ తెలంగాణ అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. దీనికి బదులిచ్చే దమ్ముందా అని రేవంత్ సర్కార్ను నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు. మేడిగడ్డకు చిన్న మరమ్మతులు చేసి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశమున్నా పట్టించుకోకుండా తమను బద్నాం చెయ్యాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో రేవంత్ సుంకిశాల లోపాలను కప్పిపుచ్చుతున్నాడని ఆయన మండిపడ్డారు. సుంకిశాల విషయంలో లోపాలు ఎక్కడ బయటపడతాయనన్న భయంతో గుట్టు చప్పుడు కాకుండా రిపేర్లు మొదలు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. ఎందుకంటే మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితేనే కాళేశ్వరం కూలిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి సుంకిశాల ఘటనపై నిపుణుల కమిటీ వేయకుండా, విజిలెన్స్ విచారణ జరిపించకుండా, జ్యుడిషియల్ కమిషన్ ఉండకుండా సైలెంట్ గా రిపేర్ చేయిస్తున్నాడంటేనే అసలు సంగతి అర్థం చేసుకోవచ్చన్నారు హరీష్ రావు. అదే మేడిగడ్డలోనైతే అన్నీ ఉంటాయి. ఎన్డీఎస్ఏ, నిపుణుల కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్లు, ఇంకా వివిధ సంస్థలు మేడిగడ్డను మరమ్మతు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినా మేడిగడ్డను తామే మరమ్మతు చేస్తామని నిర్మాణ కంపెనీయే ముందుకు వచ్చినా పట్టించుకోకుండా తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి వాటిని అటకెక్కించడం రేవంత్ మార్కు ప్రజా వ్యతిరేక పాలనకు మరో నిలువెత్తు నిదర్శనం. తెలంగాణకు మరో జలద్రోహం చేస్తున్న రేవంత్ సుంకిశాల ద్వారా డైవర్ట్ చేసేందుకు భారీ కుట్రను అమలు చేస్తున్నాడు. బనకచెర్ల విషయంలో తానేదో విషయం చిమ్ముతున్నట్టుగా నటిస్తున్నా పరోక్షంగా ఏపీకి సహకరించే పన్నాగానికి పథక రచన చేస్తున్నాడు. ఎప్పటినుంచో నడుస్తున్న బనకచెర్ల భాగోతమేదో అంతా ఇప్పుడిప్పుడే మొదలైనట్లు కలరంగిస్తూ కపటాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు. బనకచెర్లపై కేబినెట్ మీటింగ్ అంటూ డ్రామాలు చేస్తూ ఏపీకి దడ పుట్టిస్తున్నట్టు కవరింగిస్తున్నాడు. ఇది 100% రేవంత్ రెడ్డి తెలంగాణకు చేయబోతున్న మరో అతిపెద్ద జలద్రోహమే.